దేవుడు ఏర్పరిచి ఇశ్రాయేలు ప్రజలను అందరినీ కూడా తీసుకొచ్చి 6 లక్షల కాలబలం జనాభాను దేవుడు తీసుకొస్తూ ఇంచుమించు యవనులు, వృద్ధులు, స్త్రీలు, పిల్లలు అందరూ కలిపి 20 లక్షల మందిని ఎర్ర సముద్రాన్ని దాటించాడట. ఎర్ర సముద్రాన్ని దాటించాడా లేదా? ఎవరు దాటించారు? మీరు ఎక్కడ తీసుకెళ్తున్నారు? కానానుకి. ఐగుప్తు నుండి ఐగుప్తు కనుక బానిసత్వం నుండి విడిపించి పాలు తేనె ప్రవశించే దేశానికి తీసుకెళ్తున్నారు. 20 లక్షల మందిని నడిపిస్తూ ఎర్ర సముద్రం దాటిన తర్వాత షూరనే పట్టణం వచ్చింది. అక్కడ 3 దినాలు నిలిచి ఉన్నారండి. ఎన్ని దినాలమ్మా? 3 దినాలు నిలిచి ఉన్న తర్వాత దినాలు అందరూ ఆకాశం చూడాలి. వీళ్ళు ఎప్పుడు చూసినోళ్ళు మీరు పురణాయ పెట్టాలి. అందరూ కూడా కృష్ణాయ దేవుడి మాట శ్రద్ధగా వింటే దేవుడు హెచ్చిస్తారు. ఎవరైతే దేవుడి మాట శ్రద్ధగా వింటారో వారిని హెచ్చిస్తారన్నాడు. దేవుడు మనల్ని ఏం చేస్తారంటే హెచ్చిస్తారు. కనుక ఇప్పుడు దాకా మీరు పాటలు పాడారు, అటు ఇట్లు గీట్లు అలాగే ఏదో చేశారు. కానీ దేవుడు వాక్యం అంటే దేవుడు మనతో అది గుర్తుంచుకోవాలి. దేవుడే మనతో నేను కాదు మాట్లాడింది. ఎవరు మాట్లాడతారు? ఏదో అవసరంతో ఉంటుంది దేవుడు నీతో మాట్లాడుతుంది, శ్రద్ధతో ఉంటుంది దేవుడు నేను మాట్లాడి బలపరుస్తాడు, నేను ధైర్యపరుస్తాడు. కానీ అయితే అది నీకు అర్థం అవ్వాలంటే నువ్వు శ్రద్ధతో వినాలి. పాఠాలు స్కూల్లో శ్రద్ధగా వింటేనే అర్థమవుతాయి, పొరకెత్తి. అవునండి, దేవునికి స్తోత్రం. పాఠాల కన్నా ముఖ్యమైనది బహు జ్ఞానం కలిగినది. మన భవిష్యత్తునే స్థితిగా మార్చిన పరిశుద్ధమైన గ్రంథం. జ్ఞానం లేని కానీ జ్ఞానం వస్తుందా? చదువుకున్నోడికి ఏమున్నదని జ్ఞాన సంస్కారం. చాలామంది చదువు ఉంది కానీ వారికి ఏం లేదంట, సంస్కారం లేదంటే వాడికి చదువుకున్నాడు కానీ ఉపయోగం పెట్టినట్ట. ఇది జ్ఞానంతో పాటు సంస్కారము అన్నిటినీ కూడా నేర్పగలిగినది. దేవునికి స్తోత్రం. పిల్లలు పట్టించుకోవద్దు, వాళ్ళు అమలు చేస్తారు, వాళ్ళు పట్టించుకోవద్దు. అసలు అది ఉన్నారనుకోకుండా వాళ్ళు ఆడుకుంటారు, అది వదిలేండి. ఏ పప్పులో ప్యాకెట్లో తెచ్చి ఇచ్చేది సరిపోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. షూర్ అనే పట్టణానికి వచ్చారు. అక్కడ అదే కదా ఉంది, షూర్ అని ఉందా? ఇంకేదో షూర్ అని ఉందా? ఏమండి? షూరు అనే అరణ్యంలోకి వెళ్ళి దానిలో 3 దినములు నడిచారు. అయితే అసలు అక్కడ ఉండేటప్పటికి వారికి ఏం దొరకలేదంటే ఏం లేకపోయినా పర్లేదు, నీరుకి బ్రతికేచ్చు కొద్దిగా. ఏమండి? అయితే అసలైన పట్టణం ఏంటంటే నీళ్ళు దొరకలేదు. అనుకో అలాంటి చూస్తున్నారు మీరు అందరూ, మురణాయ పెడుతున్నారు మీరు అందరూ. నాకు వచ్చే ప్రాబ్లం అదే. అది ఎప్పుడు చూస్తాం కదా, లేదా చేస్తారు, అది వదిలేండి. కృష్ణా మీద దయతో ప్రేమతో చెప్తున్నాం, వేరే విధంగా కాదు, ఫలించుడు కాక. ఆమేన్. హల్లెలూయా. షూర్ అనే పట్టణంలోకి వారు 3 దినాలు అక్కడ ప్రయాణం చేసేటప్పటికి అక్కడ వాళ్ళకి ఏం దొరకలేదంటే నీళ్ళు దొరకలేదు. ఏం దొరకలేదమ్మా? అబ్బాబ్బా ఎంత బాగా చూడండి. మొన్న వాటర్ బాటిల్ నీళ్ళు తీసుకొచ్చాం ఆదివారం. ఆ ఎండ దెబ్బకు మొత్తం చుక్క కూడా లేదు. వర్షాకాలం అంతా తీసుకొచ్చి 2 రోజులు ఉండిపోయింది. అయితే ఆదివారం తీసుకొస్తే ఎండ దెబ్బకి వాటికి ఎలా ఉందంటే అసలు నీళ్ళు చుక్క లేవు. అయితే ఒక 3 గంటలు ఉన్నారు. 3 గంటల్లో 8 లీటర్లు ఎంత ఐదు అంటారు? 2 లీటర్లు పడితే ఎన్నో పడితే మనకు లెక్క తెలియదు. కానీ ఏదైతేనో దాన్ని ఎన్నోన్నా నీళ్ళు ఏం చేశారు, చక్కగానే పిల్లలేటి పెద్దలేటి అందరూ కూడా చాలా నీళ్ళు తాగేశారు. అలాంటిది వీళ్ళు 1 రోజు కాదు, 3 గంటలు కాదు, రోజుకి 24 గంటలు 3 దినాలు ఉన్నారు. 3 దినాలు వాళ్ళకి ఏం లేదంటే నీరు లేదు. అరే వీళ్ళందరూ మోషే వైపు తిరిగేమంటారంటే దేట్రా బాబు, ఎర్ర సముద్రాన్ని దాటించిన వాడు ఎవరు? ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది ఎవరు? అయితే దేవుడు మేలు చేస్తున్నాడు. మేలు చేసిన దగ్గర ఎదుర్కొంటా మనకు అవి ఏంటంటే శ్రమలు, అవమానాలు, నిందలు ఏర్పడతాయి. నువ్వు దేవుడిలో పూర్తిగా
ఏకభావం కలిగి దేవుల్లో కానీ నువ్వు నిలబడుతున్నప్పుడు అనేకమైన సమస్యలు, మనం ప్రభు నమ్ముకున్నామంటే మనల్ని ఏలం చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అనేక రకాలుగా నీకు అవమానము రావచ్చు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఎంత దారుణంగా జరిగిందంటే నీళ్ళు లేవు. ఏమి లేవమ్మా? అప్పటికప్పుడు వీళ్ళు ఏమంటే మమ్మల్ని చంపనాక ఇక్కడ తీసుకొచ్చు, నీళ్ళు కూడా లేదు, తాగడానికి నీళ్ళు కూడా లేవు అని చెప్పి అన్నప్పుడు ప్రార్థన చేయగానే మోషే బాధపడుతున్నాడు. ప్రభు అన్నాడు, నువ్వు ఒక చెట్టు నుంచి అక్కడ పరిగెట్టుకుని కొంత దూరం దగ్గరికి మారా అనే ఊరు వచ్చేటప్పటికి అక్కడ ఒక చెరువు కనిపించింది. అర్థమైందని బాగానే ఏం కనిపించింది? చెరువు కనబడగానే 3 రోజుల నుంచి నీళ్ళేమో గబగబా పరిగెట్టుకుని అమ్మయ్యా అని చెప్పి అక్కడికి వచ్చి చేదు నీళ్ళు తాగుడుగా చేసుకుంటే చేదు విషం అంటారు. అదే మారా అనగా చేదు. అసలు 3 దినాలు ఏం లేవు, నీళ్ళు లేవు. అక్కడ చెరువు కనిపించింది. అక్కడికి వెళ్ళి బాగానే ఉందిరా బాబు అని చెప్పేటప్పటికి నీళ్ళు తాగితే ఎలా ఉన్నాయంటే నోట్లు వేసుకోగానే చాలా చేదు ఉన్నాయండి. అది నీళ్ళు తానకు లేదండి. ఇంకెక్కడ కూడా నన్ను చంపనాక ఇక్కడ తీసుకొచ్చారు. ఇదేం పరిస్థితి అన్నప్పుడు పాపం మోషే చింతిస్తున్నాడు. లేదు ప్రభా, నీళ్ళు దొరికినాయి అంటే నీళ్ళు ఏమైపోయి చేదుగా ఉన్నాయి అన్నప్పుడు వెంటనే ప్రభు ప్రార్థన చేసినప్పుడు, మోషే అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు నువ్వు చూడలేదు, అది చూడడానికి కనిపించి చెట్టు కనపడుతుంది. ఆ చెట్టు కొమ్మని నువ్వు వేయాలంటే నరికి ఆ నీటిలో వేయి అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ చెట్టు కొమ్మని నువ్వు ఏం చేయాలి? నరికి నువ్వు ఏం చేయమంటావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కొమ్మని నరికి ఎక్కడ వేయమంటున్నాడు? నీటిలో వేయమనగానే ఆ కొమ్మని నరికి నీటిలో వేయగానే తాగనున్నప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా మళ్ళీ ఎలా మారిపోయింటే మధురముగా మారిపోయింది. తప్పట్లు కూడా ఒకసారి మనం క్రైస్తవ జీవితంలో మనం వెళ్తున్న ప్రయాణంలో కూడా ఎన్నో చేదు అనుభవాలు మనకు కనబడతాయి. ఆ చేదు అనుభవాల్లోంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మధురంగా మార్చే రోజులు రాబోతున్నాయి. దేవునికి ఆ చేదు అనుభవాలు ఒకసారి నీకు ఒక నిందలు అవ్వచ్చు, అవమానం అవ్వచ్చు, అది ఒక అప్పులు అవ్వచ్చు, లేదా ఇంకో సమస్య అవ్వచ్చు, అది ఏ సమస్య అయినా సరే దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే మధురముగా మార్చే రోజులు రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. ఏం చేయాలి? నాకు ఇంగ్లీష్ లో ప్రార్థన చేస్తుంటాడు. ఏమండి? చేతియాలి బాబా కంగారు అంటారు. నాకు కాదు, అయితే నేను చేతియాలి. మేము తెలుగులోనే మీరు బాగా చదువుకొని ఇంగ్లీష్ అలాంటి చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేదైన అనుభవాలు మనలో చాలా ఉన్నాయి. ఈ రోజుకి కూడా ఇప్పుడు కూడా మనకి ఎన్నో ఎదురవుతున్నాయి. మనం అనుకోవచ్చు, ఏంటి ప్రభువా ఈ యొక్క సమస్య ఏంటి, నేను నమ్ముకొని ఇంతగా ఉన్నాను, నాకు అవమానమైన జీవితం ఏంటి, ఇంత సమస్య నా మీదకి వచ్చి పడింది ఏంటి, ఏమండి ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి ఇన్ని రకాలుగా మనకి ఎన్నో చేదు అనుభవాలు, వాటన్నిటి నుండి దేవుడు మధురంగా మార్చే రోజులు రాబోతున్నాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనం చేయవలసిన పని ఏమిటి? మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. మనం సొనుక్కుంటూ ఏంటని చెప్పి మాట్లాడుకునే బదులు ఆ సమస్యకు పరిష్కారము, ఆ చేదైన అనుభవానికి మధురంగా ఆ చేదు అనుభవం నుంచి దేవుడు తీసుకుని వెళ్ళి మధురంగా మార్చాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం. ఆ ప్రార్థనే మన పరిస్థితులు ఏం చేయాలంటే మారుస్తుంది. ఆ ప్రార్థనే మనకు ఆయుధంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రార్థన ఆయుధం చాలా గొప్పది. ఆయుధాల కన్నా గొప్ప ఆయుధం ఏదంటే ప్రార్థన ఆయుధం. ఈ ఆయుధాన్ని మనం ఏం చేయాలంటే
సమస్యను చూసి నీవు ఆలోచించి కూర్చుంటే ఆ సమస్య పోదు. ఎందుకు ఈ సమస్య వచ్చింది ప్రభా, ఎందుకు దీని వల్ల నేను ఇలా ఉంటున్నాను, నాలో ఏమైనా తప్పులా, లేకపోతే తప్పు లేకుండానే ఏదైనా ఈ సమస్య ఎదురవుతుందా? ఐగుప్తు నుంచి బానిసలకు పంపించిన ఎర్ర సముద్రం తప్పించిన దేవుడు నీళ్ళు లేక బాధపడుతున్నాం, నీళ్ళు తాగుదామంటే నీళ్ళు కూడా చేదుగా అయిపోయినాయి. దానికి పరిష్కారం దొరకలేదా? మోషే ప్రార్థన చేయగానే మధురంగా మార్చలేదా? ఎంత తీగా మారిపోయి అంట. 3 దినాలు నీళ్ళేమేమో, ఎప్పుడైతే తీపిగా అయిపోయామో కడుపు నిండా ఏం చేయబడ్డారంటే, వాళ్ళు వెళ్తుంది ఎక్కడికి, ఎక్కడ తీసుకెళ్ళడానికి? మరి ఇప్పుడు మనం కూడా యేసు రక్తంలో కలగబడి ఆయన కొరకు జీవిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళడానికి? పరలోక రాజ్యంలో వెళ్ళడానికి. ఇలా వెళ్ళే ప్రయాణంలో ఎన్నో చేదు అనుభవాలు, నా జీవితంలో నీ జీవితంలో ఎన్నో అనుభవాలు, చేదైన అనుభవాలు మన జీవితం లేకపోలే ఉన్నాయి. వాటన్నిటి నుండి దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు దేవుడి దగ్గర కనిపెట్టి ప్రార్థన చేస్తే అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే మధురంగా మార్చేస్తాడు. చేయడా? వెంటనే చేయలేదా? మరి అందరూ బాధపడుతున్నారు కానీ మోషే మాత్రం కన్నీటితో ప్రార్థన చేయగా ఆ నీటినన్నిటినీ, చేదైన జీవితాన్ని తీయగా మధురంగా మార్చిన దేవుడు. దేవుడికి స్తోత్రములియా, హల్లెలూయా. ఒక్కొక్కసారి మన జీవితాలు మనమే చేసే అనుభవాన్ని తెచ్చుకుంటాం. కాబట్టి బైబిల్ లేకపోలే. నయోమి గారి కోసం మనం చదువుకుంటే, నయోమి గారి జీవితంలో తన భక్త మాట, వ్యర్థమైన దాన్ని అనుసరించి ఆయన మాట విని దేవుడికి ఇష్టం లేని పని చేసి వెళ్ళగొని చోటకు వెళ్ళారు. వాళ్ళు ఎక్కడ నుండి, బెత్లెహేము నుండి ఎక్కడికి వచ్చారంటే, చెప్పండి ఎక్కడికి వచ్చారమ్మా? మోయాబు దేశం. ఏ దేశం? మోయాబు దేశం. ఏ దేశం? అంటే వాళ్ళు ఎందుకు అనుకుంటున్నావు? ఆవిడ మొక్కలు వస్తున్నాం, దయ్యమా పెట్టి చూడదా? ఎలా చూస్తలేమన్నావు? వినాలి, బాగా వినాలి, మంచి. దేవునికి స్తోత్రములియా, హల్లెలూయా. ఈమె ఎక్కడుండేది? బెత్లెహేము అనగానే రొట్టెల గృహం, సమృద్ధి, ఆశీర్వాదం. దేవుడు అక్కడ ఏర్పడి పుట్టిన ఆ యొక్క స్థలం, అది ఆశీర్వాదకరమైన స్థలం. ఆ స్థలము నుండి వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే మోయాబు దేశం, అది అన్యుల దేశం. నువ్వు ఉన్న చోటు నుండి మళ్ళీ తిరిగి వదిలేసిన దాని చోటుకి మళ్ళీ నువ్వు వస్తే నీకు ఏం జరుగుతుందంటే శాపమే ఎదురవుతుంది. అది భయంకరమైన విగ్రహారాధన చేసేవారు ఆ మోయాబు దేశం, అన్ని దేశంలో. ఆ పరిమితి వారు చాలా భయంకరంగా పూజలు చేస్తూ వాళ్ళు ఆరాధించేవారు. ఆ దేశానికి వీళ్ళు వచ్చారు కేవలం చిన్న కరువు రావడం వల్ల. అంటే కరువు అనేది, సమస్యలు అనేవి వస్తాయి పోతుంటాయి, అన్ని రోజులు ఒకలాగా మనకి ఉండవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని రోజులు మనకి అంతే కదా. యోగు అంటాడు, ఏమంటాడమ్మా యోగు? సంతోషం అనుభవించాము తగలం కానీ కష్టం అనుభవించడానికి మనము తగమా అన్నాడు. అయితే మనము ఆలోచించిన విషయం ఏంటంటే, అన్ని రోజులు ఒకలా ఉంటాయని మనం అనుకోకూడదు. ఒక రోజు అంతా ఆనందంగా కనపడుతుంది, పొద్దునంతా ఆనందంగా ఉంటుంది, సాయంత్రం తిరిగి ఏదో సమస్య కనపడుతున్నాడు, మళ్ళీ పొద్దునికి మళ్ళీ ఆనందం కనపడుతుంది, మళ్ళీ మధ్యాహ్నానికి అప్పుడే నవ్వుతుంటాం, అప్పుడే పెట్టుకుంటాం. ఏమండి? అంటే ఏ సమయం ఎలా ఉండదో మనకి, ఈ వస్తుంటే పోతుంటే ఈటి కొరకు తన భర్త చిన్న కరువు కొరకు అతి తొందరగా పొరపాటుగా ఆ ఆశీర్వదించిన పట్టణం నుంచి వాళ్ళు ఏదంటే వేరైపోయి శాపం అనే పట్టణం, అక్కడ ఏదో కడుపు నిండా ఉందని చెప్పేసి ఇక్కడ తక్కువ వచ్చిందని చెప్పి అక్కడ వెళ్ళిపోయారు. ఈనాడు చాలా మంది కూడా ప్రభువులోకి వచ్చి కూడా కొన్ని శ్రమలు అనుభవించలేక, కన్నీళ్ళు కాచి ప్రార్థన చేయలేక, ఉపవాసం ఉండలేక, ఏమండి కొన్ని భక్తి చేయలేక, ప్రార్థన చేయలేక, ఈ కష్టమైన నిష్ఠ చేయలేక మళ్ళీ తిరిగి ఏం చేస్తున్నారంటే వెళ్ళిపోతున్నారు. యెహోవాను విడిచి వేరొకరు అనుసరించిన వారికి
తగ్గుతాయి అనుకుంటాం. అరే బాబు ఈ శ్రమలో పల్లకపోతున్నాం, వెళ్ళిపోతే హ్యాపీగా ఉందనుకుంటాం. శ్రమలు ఇంకా మనకి ఏమైపోతాం అంటే, అలా చాలా మంది నాడు ఉన్నారు, చాలా మంది ఇబ్బందులు పాలైపోతున్నారు. ఈ నయోమి కుటుంబం కూడా అదే జరిగింది. ఆ చిన్న సమస్యని తన భర్త ఏం చేశాడంటే, వెంటనే ఆలోచించకుండా, ఆలోచనది లేకుండా తొందరపాటుతనంలో ఎక్కడ తీసుకెళ్ళంటే వెళ్ళాడు. కొంతకాలానికి తన భర్త ఏమైపోయాడంటే చచ్చిపోయాడు. వెళ్ళని చోటుకు వెళ్ళడం వల్ల ఏమైపోయాడంటే చచ్చిపోయాడు. అయితే మరి అక్కడే ఉండేవిడి, అక్కడే ఉండి భర్త చచ్చిపోయాడు కదా ఆలోచన వచ్చి ఒక్కసారి ఆమె ఏమాత్రం కూడా గ్రహించగలిగితే దేవుడు ఆవిడికి మంచి ఆలోచన ఇచ్చాడు. మరి కొంతకాలానికి ఆమె చేసిన పని ఏంటంటే, భర్త చచ్చిపోయి ఒంటరిగా ఉన్నానని చెప్పి అక్కడ అన్యుల స్త్రీలను ఏం చేశారంటే చాలా మంది పొరపాటు పని ఇదే. రక్షణ పొందుకొని కూడా పిల్లలు రావట్లేదని చెప్పి, ఎవరెవరో వస్తున్నారని చెప్పేసి ప్రభు నమ్ముకోని కూడా పర్లేదని మారిపోతాడండి, పర్లేదని మారిపోద్దని పెళ్లి చేసేస్తే ఈవిడ ఇలా ఈవిడ భక్తురాల్లాగా ఈవిడ ఎవరు మార్చేస్తారండి అని చెప్పేసి పెళ్లి చేసేస్తే ఆవిడ మాత్రం కాదు ఈవిడే అందులో వెళ్ళిపోతున్నాం, ఆయన మాత్రం కాదు ఆయన అందులో వెళ్ళిపోతున్నాడు. మొత్తం అవదు, ఒత్తుకోదు. చాలా సమస్య కూడా మనం ప్రభు రక్తంలో కడగబడి వేరేగా ఆచారం మనం వెళ్ళేటప్పుడు సమస్య తప్పవు. వీళ్ళు కూడా అదే పని చేశారు. భర్త చచ్చిపోయే ఉంది, అప్పటికైనా ఆవిడ గుర్తు తెచ్చుకుంటూ సరిపోతాం. అక్కడ నేను తన స్త్రీలను తన బిడ్డలకి ఇచ్చి ఏం చేసిందంటే పెళ్లి చేసింది. కొంతకాలం బాగుంది, కొంతకాలం అయిపోయిన తర్వాత వారి ఇద్దరు బిడ్డలు కూడా ఏమిటంటే చచ్చిపోయారు. ఈ మాట అంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు చెప్తాను, వినండి, దగ్గర కూర్చున్నాను. ఆ రోజు గ్రంథం మనం చదువుకుంటే ఉంటాయి వెళ్తుంటే చనిపోయిన తర్వాత ఈ మీకు ఆలోచిస్తే ఏం చేస్తుందంటే, వృద్ధాప్యం వచ్చేసింది. ఈ కోడలేమో యవనస్తులు, అరే నాతో పాటు వీళ్ళు బాధపడ్డం ఎందుకని చెప్పి వారిద్దరిని పిలిచి, అమ్మా నీ ఊరు వెళ్ళిపోతే, మీ ఊరంటారు అక్కడే ఉన్నారు, మీ అమ్మగారికి వెళ్ళిపోతే మీరు యవనస్తులు కాబట్టి మళ్ళీ ఎవరో ఒకరిని చూసి మీ తల్లిదండ్రులు మీకు పెళ్లి చేస్తారు. మీరు ఎవరి వయసులో ఉన్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఏదోటి మంచి చెడ్డ ఆలోచిస్తారో, మీరు వెళ్ళిపోయింది, నా వయసు అయిపోయింది కాబట్టి నా పడి నేనే పడతాను, నా బాధనే పడతాను అని చెప్పి అన్నగానే వార్ప గారు ఎప్పుడు చెప్తారో ఆలోచిస్తారో మరి ఏంటో తెలియదు, కానీ ఆవిడ వెంటనే వచ్చి ఒక ముందు పెట్టి బాయ్ చెప్పి, వెళ్తున్నాను అత్తయ్య గారు, నిజమైన బాబు మీ నోట్లో చూస్తున్నాను నేను, అది వచ్చింది కాబట్టి ఇంకా వెళ్తానని చెప్పి ఆల్చి చెప్పి ఒక ముద్దు పెట్టేసి బాయ్ చెప్పి వెంటనే వార్ప ఏం చేసిందంటే వెళ్ళిపోయింది. నువ్వు వెళ్ళవేమ్మా చిన్నపోళ్ళ రూత వెళ్ళిపో అంటే, నేను వెళ్ళలేదు అత్తయ్య గారు, నీ దేవుడే, అబ్బా దేవుడు అంటే నీ దేవుడే, నీ జనాంగమే, మీరు ఎక్కడ వెళ్ళిపోతారో కోరుకుంది. నేను ఇక్కడ ఉన్నమ్మా, మీ వెనకాలే నేను, మీరు ఎక్కడ చేస్తే అక్కడికే, నువ్వు ఏ దేవుడు నమ్ముకున్నావు నీ భర్త నీ ఇంటి పేరు వచ్చేసింది. ఇంకా నిజమే కదా, చాలా మంది అండి కోడలు ఇంటి పేరు వస్తుంది. భక్తులు ఉన్నవారు ఆ ప్రభువును కొంతమంది ఏం చేయాలంటే కోరుకోరు, పొత్తు కుదరదు అంటారు. అన్ని కోరుకుంటారు, ఇంటి పేరు మాత్రం, కానీ దేవుడికి మాత్రం కోరుకోలేదు. దేవుడికి స్తోత్రలియా. అలా కోరుకున్న వారందరూ ధన్యులు. రూతులాంటి అన్నమాట. క్రీస్తు రక్తంలో కడగబడి అత్తగారు ఆ ప్రభు నమ్ముకుంది, ఆ దేశం అది ఇష్టపడింది కాబట్టి రూతులు. ఇప్పుడు రూతును పట్టుకొని ఇంకా మగపిల్లలు మగ దిక్కు లేదు, ఇంకా వీళ్ళిద్దరూ ప్రయాణం చేస్తాం. ఎక్కడికి? ఇప్పుడు చదవండి, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు రూతు గ్రంథం మనం చదువుకుంటే మీరు ప్రయాణం వెళ్తున్నారు, బెత్లెహేం వెళ్తుంటే అక్కడ కొంతమంది చూసి ఈమె నయోమి కదా అని చెప్పి అన్నప్పుడు నన్ను మీరు చూడండి, నయోమి కదా నా ఊర్లో అంటుంటే ఆమె ఏమంటుందంటే, సర్వశక్తుడు చాలా
కనుక నన్ను నయోమి అనక. ఇది ఏమనమంటుందమ్మా? కొందరు కావాలని చేసుకుంటారు. ఆశీర్వాదకరమైన జీవితాన్ని శాపకరమైన జీవితంగా మార్చుకోవడానికి కారణం ఏంటంటే దేవుడికి ఇష్టమలేని పనులు చేసి. ఏం చేసిందా ఇది? ఎవరికి ఇష్టమైన పనులు? ఏమండి? మరి రాఖీ కూడా అనుబంధం అన్నీ వస్తుంటాయి. 3 మంది అడుగుతారు కూడా. నిజమే అది. వాక్యం దేవుడే చెప్పాడు, సహోదరులు ఐక్యతగా ఉంటా. ఈ బంధం మంచిదే, కానీ ఆచారం మంచిదిగా. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? అన్నిస్తులు మీరు రామాయణం అవన్నీ చదివితే మీకు అంతా తెలుస్తుంది. అక్కడి నుంచి వచ్చింది. అది వాక్యమైన అపోస్తలుడైన పౌలు గారు కొలసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుకుంటే అది చూడండి, ఒక చక్కని మాట మనకి కనబడతారు. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క బాగా అర్థం చేసుకోండి, కంగారుగా చదవద్దు, ముక్క చదవండి. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్లుగా మనుషులు ఒకటి ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. అవన్నీ నువ్వు అలాగ చేస్తే అదే ఆచారం. పాతిపెట్టినవి వదిలేసినవి క్రీస్తు రక్తంలో చనిపోయి పాతి పెట్టిన తర్వాత మళ్ళీ దాంట్లోకి వెళ్తే కనుక నువ్వేమైపోతావు అంటే నశించిపోతావు. ఇంకా చాలా అనుకోండి, పాడైపోతావు, శాపం వస్తుంది. కాబట్టి కట్టుకోవడం తప్పు అంటలేదు, వాళ్ళ పని వాళ్ళు. క్రీస్తులో మనము మూలపాఠములన్నీ మనం పాతి పెట్టిన తర్వాత, బాప్తిసం అయిన తర్వాత ఖచ్చితంగా నిన్ను నీటిలో ఏం చేస్తారు? ముంచి లేపుతారు. ఎప్పుడైతే ముంచారో నీ పాత జీవితం నీతో పాటు ఏమంటావంటే పాతి పెట్టడం జరిగింది. క్రీస్తుతో కూడా నువ్వు కూడా ప్రాతిపడ్డావు. ఇప్పుడు తిరిగి నువ్వేం చేస్తున్నావు అంటే లేపబడ్డావు. ఇంకా మనుషుల పద్ధతులకు, చేతి పనులకు, రుచులకు, ఆచారం అన్నింటికి నువ్వేం చేయకూడదంట. వెళితే నువ్వు మళ్ళీ ఏమైపోతావంట? నశించిపోతావు. నశించిపోవడానికని వచ్చావు దేవుడి దగ్గరికి. అవన్నీ వదిలేసావు దానిక. ఏమండి? బంధం అనేది ఉంటుంది, ఎక్కువ ఉండదు, గొప్ప బంధం. యాకోబు గారు 12 మంది పిల్లలు, అందులో ఆఖరి కూతురు దేనా అంటే 12 మంది. ఏమండి? ఎంత సమృద్ధో ఉన్నది. బంధం ఉంది కాబట్టి ఆమె వెళ్ళని చోటకు వెళ్ళింది, చాలా సంస్థ తీసుకొచ్చింది. అన్నలందరూ కూడా ఊరుకోక ఊరందరిని ఏం చేశారంటే శుభ్రంగా సబ్బులు అడిగారు. బంధం అది. బంధం అనేది ఎప్పుడు ఉంటుంది? ఇది కట్టినంత మాత్రాన బంధం ఉంటుంది, బంధం నిలబడిపోతుంది తప్ప. రక్షక బంధం అంటారు దాన్ని. అదేంటి? మనకు రక్షక బంధం ఎవరో? ఆయన. భూమి మీద నీకు ఇష్టమైన మనుషులకు ఆయన ఈ భూమి మీదకి సమాధానం కలిగేయడానికి ఆయన రక్షకుడు, లోక రక్షకుడు. క్రీస్తు రక్తంలో కనబడితే మనకు రక్షకుడు ఎవరంటే ఆయనే. కాబట్టి అవన్నిటినీ మనం తప్పట్లే. మనం మాత్రం దాన్ని ఏం చేయకూడదంట? ఆచరించకూడదు, పాటించకూడదు, అంతే. ఒకప్పుడు నువ్వు చేసావు, ఒకప్పుడు తిరిగావు. క్రీస్తు రక్తంలో కలిగినది కదా, అది మూల పాఠంలో ఇంకా నీలో ఉన్నాయంటే నువ్వు ఆత్మీయంగా ఏమైపోతావు అంటే నశించిపోతావు. ఇంకా దాని జోలికి అలవాటు కాటికి వెళ్ళకూడదు. నీ పిల్లలకు కూడా చాలా జాగ్రత్తగా చెప్పాలి. మనం మారాలి. మనలో ఒక ప్రత్యేకత దేవుడికి మనం ఆయన ప్రత్యేకించబడిన వాడు. ఆ రక్తంలో కలగబడితే మనం కూడా ప్రత్యేకత ఏం చేయాలి? మనం అది కట్టుకున్నప్పుడే. అంటే చాలామంది బంధం ఎందుకంటే కొంతమంది చీరల కోసం ఆశపడి కడతారు,
అన్నల దగ్గర తమ్ముల దగ్గర ఏదో వస్తుందని ఆశ ఉంటుంది. ఆ ఆశతోనే దాన్ని ఏం చేస్తారు, అది ఇది కడితేనే కాదు, ఎప్పుడు పడితే అప్పుడు మనం ఏం చేయొచ్చు, బంధానికి వెళ్ళి తీసుకోవచ్చు. చెల్లి వచ్చిన తర్వాత ఆడపడుతులు ఖచ్చితంగా ఏం చేయాలంటే సంతోషపెట్టాలి. నిజం అది. నువ్వు చల్లగా ఆశీర్వదకరంగా దీవునికరంగా ఉండాలి, నీ ఇల్లు బాగుండాలి. నీ ఇల్లు, నీ ఆడపడుచు అనేది తన భర్త కాబట్టి భర్తకి మిమ్మల్ని చెప్పి ఏం చేయాలి, నువ్వు నీ తమ్ముడికి నిన్ను కూడా చూస్తే నీ తమ్ముడు కాసినావు. అలా ఎవరికి ఆడపిల్లకి సంబంధించిన ఉంటుంది ఎప్పుడు, అప్పుడేనే కాదు ఎప్పుడు సంతోషంగా ఆడపిల్లలు ఇంటి ఆడపిల్లలు ఏం చేయాలి మనం చూడాలి. తర్వాత విషయం తర్వాత ఎంతైనా చూస్తారు. ఇదే బంధం ఏదైనా తప్పు వచ్చిందనుకో ఇన్ని రకాలుగా తింటారు. ఆ బంధం ఉంటుందంటారా? ఏదైనా తేడా వచ్చిందనుకో, అన్నదమ్ములు తేడా వచ్చిందనుకో ఎలా ఉంటుందో చెప్పండి. అయ్యి బాబోయ్ అన్నదమ్ములు అనుబంధం అని చెప్పి అంటారా? ఏమండి, ఎంత రకాలుగా అన్నను చూడరో, చెల్లెని చూడరో, అక్కను చూడరో, రకరకాలుగా మాట్లాడి ఇబ్బందులు వచ్చేస్తాయి. అలా మామూలు కాక అది ప్రభు ముందుగానే ఏం చేసినట్టే కీర్తన గ్రంథంలో సహోదరులు ఐక్యతగా ఉంటే ఎంత మేలు, నిత్యములు హ్యాపీగా ఉండొచ్చు. అది ఇది చేస్తేనే బంధం అనేం కాదు. ఇది మనుషుల పద్ధతులు, మనుషుల యొక్క ఆచారంలోకి వెళ్తే మన మూల పాఠంలోకి ఏం చేయకుంటే పాత పెట్టిన వాటికి మళ్ళీ తిరిగి వాటి లేదా బ్రతికిస్తాం. ఇంకా నీలో బ్రతికుంటే ఆత్మీయంగా నువ్వు ఏమైపోతావు అంటే శాపం పొందుకుండా నశించుకోవాలి. స్తోత్రం. నయోమి జీవితం చాలా ఆనందంగా ఉండేది. ఇప్పుడు దేవుడు నన్ను ఇలా చేశాడు కాబట్టి మీరు నన్ను ఏమనమంటారంటే మారా. తన చేతులారా తానే తన జీవితాన్ని ఏం చేసిందంటే పాడు చేసుకో. ఒక్కొక్కసారి మనం కూడా మన క్రియల ద్వారా, మన పద్ధతుల ద్వారా దేవుడికి ఒక ఇష్టం లేని పనులు చేస్తూ మన జీవితాలు కూడా ఎలా చేస్తామంటే మారాగా చేసుకుంటాం. ఆయన ఎప్పుడు మారా చేయాలనుకోలేదు. అన్య స్త్రీలు రూతు నీ దేవుడే నా దేవుడు అనగానే దేవుడు వెంటనే ఆమెను ఏం చేసి వదిలేసాడా? అమ్మా ఎదరాలుగా వదిలేసాడా? ఆ ఊరు వచ్చేసింది కదా అని చెప్పేసి ఆమె నేను వదిలేసాడా? ఆమె భక్తిని ఆమె పొలములో నమ్మకంగా కాపాడుకుంది. అందుకే దేవుడు ఆమెను ఏం చేశాడంటే ఉన్నతమైన యజమానురాలుగా చేసేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మోషే ఐగుప్తు ప్రజలను 20 లక్షల మందిని తీసుకొచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటించాడు. ఆ సూర్యదేవతలకు 3 రోజులు నీళ్ళు లేక ఒక దినాన్ని అంటే మరి పంటతో పడితే నీళ్ళు వచ్చినాయి లేదా? ఇవన్నీ తెలిసినప్పుడు కూడా మీరే ఏం చేస్తారంటే దేవుడికి తిరుగుబాటు స్వభావం కలిగిన వారు. ఏ స్వభావం కలిగిన వారు? తిరుగుబాటు స్వభావం కలిగిన వారు. సొలుగు కొట్టినాడు. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన మానేసి సొలుగుమని ఎవరు చెప్పాడు నిన్ను? అమ్మా ఏ సొలుగుడు నీలో ఉండకూడదు. ఏంటి ప్రార్థన చేస్తాను, ఎంత భక్తి చేస్తున్నాను నాకే వచ్చింది. అసలు ఏ సొలుగుడు నీలో ఉండకూడదు. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలంటే మోషే వెంటనే ఏం చేసాడంటే ప్రార్థన చేసేది. ప్రభువా ఏంటని చెప్పి ప్రార్థన చేయగానే ప్రభు వెంటనే ఇక్కడ అదిగో నీకు చెట్టు ఉందా, చెట్టు కనపడుతున్నదా నీకు? అదిగో చెట్టుతో ఒక కొమ్మ కొట్టు. ఏం చేస్తామా? ఆ కొమ్మను నరికి ఆ నీటిలో వేయగానే వాళ్ళు తాగారు. ఎంత మొదటేమో చేదుగా ఉన్నాయి, ఇప్పుడు ఆ కొమ్మను కొట్టి అందులో వేయగానే ఏమైందంటమ్మా? అదే క్రీస్తు కాడి సిలువ. ఆ యొక్క స్త్రీ క్రీస్తు మనం ఆ కొమ్మ ఎలాగైతే సిలువగా మారిందో క్రీస్తు రక్తంలో మనం కూడా కడగబడి క్రీస్తులో ఉంటే గనక మనకున్న మారాలాంటి చేదైన అనుభవాలన్నిటినీ దేవుడు ఎలా మాత్రమా మధురంగా మార్చేస్తాడు. దేవుడికి స్తోత్రం. మనము క్రీస్తును కలిగి ఉండాలి. ఎలా ఎవరు కలిగి ఉండాలంటమ్మా? మీరు క్రీస్తును పోలే నడుచుకున్నాడు అని అంటాడు. ఎపిసిల్ రాసిన పత్రికను, గలతీయులకు రాసిన పత్రికను 5వ అధ్యాయం మనం చదువుకుంటే, ఎపిసిల్ రాసిన పత్రిక అనుకుంటా మనం చదువుకుంటే చూడండి, కావున మీరు ప్రియమైన ఎలా ఉండాలంటే దేవుడికి ప్రియమైన పిల్లలుగా ఉండాలంటే మనం ఎవరి పోలికలోకి రావాలి? ఇప్పుడు దేవుని పోలికలో రావాలంటే లోక పాఠములన్నీ కూడా ఏ పనిలో క్రీస్తుతో కూడా నువ్వు ఏం చేయాలి? పాతి పెట్టేసావు. ఇంకా
మళ్ళీ వాటి పద్ధతులకి, వాటి మనుషుల పద్ధతులకి, మనుషుల ఆచారాలకు నువ్వు మళ్ళీ ఏం చేయకూడదు, తిరగకూడదు. ఇంకా అవన్నీ చంపేయాలి. ఇంకా చంపినప్పుడే నీవు క్రీస్తు పోరులోకి వస్తావు. దేవునికి స్తోత్రలియా. ఎలా అవుతావు? ఇప్పుడు వస్తావమ్మా, ఎన్ని చంపినప్పుడే, దేవుని అనుసరించినప్పుడే క్రీస్తు పోలికలోకి వస్తావు. దేవునికి స్తోత్రలియా. అది దేవుడు ఏమంటాడంటే, మీరు ప్రియమైన పిల్లల వలె మీరు దేవుని పోలి నడుచుకోనండి. ఎవరి పోలికలోకి వచ్చేది? ఎలా నడాలి? మనుషుల పద్ధతి కాదు. ఎవరితో మాట్లాడాలి? యవనస్తుల కొడుకులోకి మాట చెప్పుకున్నాం. మేము సామెతల గ్రంథం మనం చెప్పుకున్నాం. సామెతల గ్రంథమేనా? ఆయన మాటను నా కుమారుడా, నా మాటలు అంగీకరించిన ఎడలా నీ చేదేని అనుకోవాలని మధురంగా మార్చి నీకు దేవుడు దీర్ఘాయుషం అంటే, నా కుమారుడా, నా పిల్లలారా, మీరు నా మాటను అంగీకరించండి. చాలు. నువ్వు అంగీకరించి అనుసరించి నడిస్తే దీర్ఘాయుష దేవుని మనకి ఇస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 70 లేక 80 సంవత్సరములు దేవుడు ఇచ్చిన ఆయుష్. ఆయుష్ భూమి మీద ఎవరు బ్రతుకుతున్నారండి ఇప్పుడున్న రోజుల్లో? ముసలి వదిలేండి, ఎక్కడ చూసినా పొడుచోలే. అపవాది ఏం చేస్తుందంటే, మనుషులందరూ యవనస్తులందరూ పాడు చేసి, అమ్మా ఏం చేస్తుందమ్మా, పాడు చేసేసి లోకాచారంలో లోక పద్ధతులకు పంపించేసి ఇలాగ మూర్ఖత్వంగా మాట్లాడి, దేవుడు తెలుసుని కూడా మూర్ఖత్వంలో వెళ్ళిపోయి మూర్ఖత్వం మాట్లాడుతూ వాళ్ళు ఏమైపోతున్నారంటే నశించిపోతున్నారు. అర్థంతరంగా దేవుడిచ్చిన ఆయుష్ కూడా పొందుకోలేకుండా మధ్యలోనే ఏమైపోతున్నారంటే అపవాదికి పొందుకుపోతున్నారు. అందుకే మనం మెలుగుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. అయితే ఇప్పుడు మోషే అక్కడ ఏం చేశాడంటే, ఆ మారాన్ని, చేతుని మధురుగా మార్చడానికి వీరు సొనుక్కుంటున్నారు. మోషే అయితే అక్కడికి వెళ్ళి దాని పరిష్కారం పొందడానికి మోకరించి ప్రార్థన చేశాడు. దేవుడికి స్తోత్రం. ఏం చేశాడమ్మా? ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? మనకున్న సమస్య పరిష్కారం పొందాలి అంటే మనం దానికోసం ఆలోచించి కూర్చుంటే అవుతుందా? చెప్పాలి. బాగా అర్థమవుతుందా మీకు? ఒక సమస్య వచ్చిందండి, సమస్యకు మనం బాధపడుతున్నాం, చాలా ఇబ్బందులు ఉన్న మారలో ఉన్నాం. ఈ మారా నుంచి మధురంగా దేవుడు మార్చాలంటే, ఈ మారా జీవితం నుంచి మధురంగా దేవుడు మార్చాలంటే ఎక్కడికి వెళ్తే పని జరుగుతుంది? మోషే ఎవరి సన్నిధికి వచ్చాడు? అక్కడ నుండి ఆ సన్నిధిలో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు దానికి పరిష్కారము ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఉపవాసం ఉండొచ్చో, నీ ఉపవాసానికి దేవుడు ప్రతిఫలం ఇవ్వాలంటే నీవు ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం. ఎలా ప్రార్థన చేయాలో ఏబేలు గ్రంథం 2:12 మనం చదువుకుందాం. ఇగో ఎప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది. అమ్మా ప్రభు రక్తంలో కనగబడ్డావు, అయిపోయింది ఏదో అయిపోయింది. సమస్య మీద సమస్య. ఆ సమస్యనే చూద్దాం తప్ప దేవుడి దగ్గర నువ్వు ఏం చేస్తలేదు, ఎదుర్కొంటలేదు. అయితే ఇప్పుడైనాను ఉపవాసం ఉండి కన్నీరు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ చూడండి, ఇక్కడ ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా నా యొద్దకు రండి. దేవునికి స్తోత్రములియా. నీ సమస్యకి పరిష్కారం దొరకాలంటే నువ్వు ఆలోచించి ఆ సమస్య కొరకు ఆలోచించి కూర్చుంటే కుదరదు. ఆ సమస్య నుంచి ఇప్పుడైనా నువ్వు ఏం చేయాలంటే, ఇప్పుడు దాకా నీకు ఉండకపోవచ్చు, ప్రార్థన చేయకపోవచ్చు. అయితే ప్రభు చెప్తున్న మాట అంటే, ఇప్పుడైనా ఈ క్షణమే నీ ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు ఎవరి వైపు తిరగాలంట? ఇది యెహోవా వాక్కు, అంటే దేవుడు చెప్తున్న మాట. మనం నెహెమ్యా కోసం చదువుకుంటే, నెహెమ్యా గ్రంథం 1:3 చదువుకుంటే చూడండి, ఒకసారి చక్కని మాట మనకు కనబడుతుంది. నెహెమ్యా గ్రంథం నెహెమ్యా
నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. వారు చెరపట్టిన వారిలో శేషించిన వారి దేశంలో ప్రభుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడదోయబడి ఉన్నవి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని దేవునికి స్తోత్రం. అక్కడతో ఆగండి. ఈ మాట ఎవరు చెప్పారంటే నెహెమ్యా. చూడండి, మనం 1వ అధ్యాయం అకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరంలో ఉండగా, ఈయన ఎక్కడున్నాడంట? కోటలో ఉండగా నా సహోదరుల్లో ఒకడు యూదుల్లో కొందరు వచ్చిరి చెరపట్టిన శాసనంలో తప్పించుకొని యూదుల గురించి యెరూషలేము గురించి నేను వారిని అడగగా, కొంతమంది ఉన్న పట్టణంకి వచ్చారంట. వచ్చినప్పుడు నెహెమ్యా ఏం చేశాడంటే, మా పితరులు ఉన్నారు కదా, ఆ ఊరు పరిచయం ఎలా ఉంది, అసలు ఆ పద్ధతి ఎలా ఉంది అని చెప్తే, ఆ పట్టణం అంతా కూడా ఎలా ఉందో అడిగితే వారు ఏం చెప్పారంటే, వారు చెరపట్టిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమ నిందలు అవమానించబడుతున్నారు, పొందుతున్నారు. చూడండి. అడగగానే ఈ నెహెమ్యాకి ఆ పితరుల దేశం కొరకు, యెరూషలేము కొట్టడం కొరకు ఏం చెప్పారు? ఆ దేశం అంతా నువ్వు ఆనందించినట్టు ఇక్కడ ఉన్నట్టు ఏమీ లేదు. గుమ్మలు యెరూషలేము పాకనములు పడిపోయి కాల్చబడ్డాయి. వారందరూ కూడా శ్రమలు అనుభవిస్తున్నారు, నిందలు అనుభవిస్తున్నారు, మారాలో ఉన్నారు, చేదైన అనుభవంలో ఉన్నారు అని అనగానే ఆయన ఏం చేశాడు? ఆలోచిస్తూ కూర్చోలేదు. ఈయన వెళ్ళగలడు అక్కడికి? రాజుగారు ఆజ్ఞ ఎత్తలే కానీ రాజుగారి దగ్గరికి వెళ్ళనగలేదు, కోటల నుంచి బయటికి వెళ్ళడానికి లేదు, కష్టమని చెప్పడానికి వీలు లేదు, ఈ బాధని చెప్పడానికి వీలు లేదు. మరి ఏం చేశాడు ఈ శ్రమలో? చూడండి అక్కడ 3. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి. హలో, నెహెమ్యాకి ఏ బాధ అండి అసలనే ఉన్నాడు కదా. అయితే ఆయన దేశం కొరకు, వారి పితరుల కొరకు, వారి కుటుంబం కొరకు ఈ మాటలు వినగానే, ఈ సమస్య, ఈ బాధ, ఈ కష్టం వినగానే నెహెమ్యా ఏం చేశాడు తెలిసిన? ఉన్న చోటనే మోకరించి ఏడ్చి ఉన్న దినములో దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందిని దేవుని ఎదుట ఆమేన్ హల్లెలూయా. ఏం చేశాడండి? చెప్పాలి, బాగా చెప్పాలి. నాకు నెహెమ్యా ఆ ఊర్లో కనిపించారు. మనకు అర్థమైన భాష మనం చెప్పుకోవాలి. ఈయన ఎక్కడ ఉన్నాడు? చూసోని కోటలో ఆయన పరిచర్య పని. ఆయన గిన్నె, రాజుగారికి గిన్నె అందించే పని. ఆయన రాజుగారికి ఎప్పుడు ద్రాక్షారసం తాగాలనుకుంటాడో అప్పుడు వెంటనే తక్షణం ఎట్టుకెళ్ళి ఇచ్చేది ఆయన డ్యూటీ అది. రమ్మనగానే రావాలి, రమ్మనుకున్న ఆయన వెళ్ళకూడదు, ఏ సమాధానం చెప్పకూడదు. రాజుగారి కోటలో ఉండాలంటే ఏ బలహీనతంగా ఉండకూడదు. చక్కని భోజనం పెడతారు, అందరికీ పెడతారు. వాళ్ళు చేసిన వారందరికీ కూడా వారు పుష్టిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఏ జబ్బులు, ఏ విచారణలు ఉండకూడదు, ఏమి చెప్పకూడదు. ఆయనకి అలా పడుకుండా పెడతారు, చక్కగా ఉండదు. పని వచ్చినప్పుడు కరెక్ట్గా వారు రాజుగారు రమ్మనుకున్నా కానీ వెళ్తే శిక్ష, రమ్మని కానీ వెళ్ళకపోతే శిక్ష, అన్ని బాధే. అందుకే అంత మెలుపుగా ఉంటుంటారు. అయితే కొందరు ఆయన పక్కన పితరుల దేశంలో ఉన్న ఊరిలోంచి కొంతమంది వచ్చినప్పుడు, అరే ఊరు ఎలా ఉంది నాయన అంటే, నువ్వు బాగానే ఉన్నావు కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఊరంతా పాడైపోయింది, యెరూషలేము గుమ్మములన్నీ కూడా పాడైపోయింది, శ్రమలు నిందలు అవమానంతో ఉంది. వెంటనే అరే మా పితరులు, ఇక్కడ ఒక సమస్య ఎదురైంది, ఇక్కడ ఒక బాధ ఎదురైంది, ఈయన అక్కడికి వెళ్ళడానికి లేదు, ఎక్కడైనా వెళ్ళాలి. అందుకే పరిష్కారం చూసి ఆలోచించలేదు, ఒంటరిగా కూర్చొని. అసలు ఈయన ఆలోచించే పని లేదు, హ్యాపీగా తిరిగి పడుకోవచ్చు. అయితే ఆ మాట వినగానే తన కుటుంబం బంధువు నిమిత్తంలో కొరకు వారు ఏం చేశారంటే కొన్ని దినాలు ఉన్న చోటని ఏడ్చుచు ఉపవాసం ఉండి ఆకాశం ఉన్న దేవుడికి
విజ్ఞాపన చేస్తున్నాడట. దేవుడికి స్తోత్రం ఇయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేస్తారు. అమ్మా, ఉపవాసం ఉండాలి. ప్రార్థన చేసిన మన సమస్య పోవాలంటే, పరిష్కారం పొందాలంటే మనం ఏమి ఉన్న చోట ప్రార్థన చేయాలి. కొన్ని ప్రార్థన చేస్తే పోతే, కొన్ని ప్రార్థన చేసినా సమస్య నుంచి బయటికి రాలేము. అప్పుడు మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండాలి. ఇది చాలా గట్టు పరిస్థితి, చాలా పెద్ద సమస్య. ఈ పెద్ద సమస్య విడుదలవ్వాలంటే మనం ఖచ్చితంగా కొద్దిగా ఉపవాసం ఉండి ఆత్మశక్తిని సంపాదించుకుని దేవుడి హృదయాన్ని కదిలించాలి. దేవుడి హృదయం కలగాలంటే మనం ఎలా ఉండాలంటే పసుతో కనబడాలి. పసు అంటే ఉపవాసంతో కనబడాలి. ఆయన జారిగిన హృదయం కాబట్టి మనం ఆకలి కడతాం. మన పిల్లలు తినకపోతే మనం ఎలా ఉంటామా? ఏదో అడిగాడు, ఆడు అన్నం తినకుండా మధ్యాహ్నం తినకుండా టిఫిన్ తినకుండా ఏం తినకుండా ఏం చేస్తాం? ఈ ఆయనకే చెప్పి అయిపోవాడు, అది ఏమి తెలియదండి బాబు, ఎందుకు వచ్చింది, ఏదో తెచ్చిపాడండి ఆ జాకెట్, అది ఏదో తెచ్చిపాడండి, ఏదో కొడుపాడండి, ఏం చేస్తాం? అటు ఆకలితో ఉన్నాడు కాబట్టి తక్కువ ఏం చేస్తాం? ఎంత పెద్దదైనా ఏదైనా ఎవరిని అడిగంటే ఏదోలాగా తెచ్చి ఇచ్చేయండి, ఏదో తెచ్చి ఏం చేస్తాం మనం? రండి పిల్లలకో సత్యసామంటావా, తినపతి మానేంటావా? ఎంత నిజమైన తండ్రి ఖచ్చితంగా ఏం చేస్తారంటే, డబ్బులు లేకుండా కడుపు మార్చుకోవడం ఏం చేస్తారు? ఆడు తినకపోతే అలా సామాన్యులు అనుకోరు. మరి ఆయన మన రక్తంతో కడుపు ఆయన బిడ్డలం. నువ్వు కడుపు మార్చుకొని ఏడిస్తే ఆయన అలా ఉండలేదు. దేవుడికి స్తోత్రాలయ్యా. అందుకే కన్నీరు విడిచిచ్చు, దుఃఖించు, మనపూర్వకంగా ఆయన వైపు మనం ఏం చేయాలంట? ఉపవాసం ఉండాలి. ఇప్పుడు నెహెమ్యా కొన్ని దినాలు రోజులు కాదండి, కొన్ని దినాలు ఉపవాసం ఉండి ఏడ్చి ఏం చేస్తున్నాడు? ఆకాశం కలిగించిన దేవుని వైపు విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తున్నాడంట. దేవుడికి స్తోత్రం. ఈ పరిస్థితి ఎలాంటిదంటే ఊరికి వెళ్ళలేడు, ఈ టేబుల్ రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పలేడు. దాని పరిష్కారం నువ్వే ప్రభు అని చెప్పి కొన్ని రోజులు ఉపవాసం ఉండి కొన్ని దినాలు ఏడ్చి ప్రార్థన చేయగా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకున్న ఈ ప్రార్థనని చేశాడు, చాలా విషయంగా ప్రార్థన చేశాడు. 6వ వచనం, నీవు చెవి యొక్కి నీ నేత్రము తెరిచి నీ సన్నిధి దివారాత్రులు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షంగా నేను చెయ్యి ప్రార్థన అంగీకరించము. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారులు దోషము నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారిని పాపమును చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించుదని నీ సేవకుడైన మోసే చేత నీవు నిర్మించిన ఆజ్ఞలను కట్టడలను విధులను మేము గైకొనకపోతే నీ సేవకుడైన మోసేతో నీవు సెలవించిన మాటను జ్ఞాపకం తెచ్చుకొనుము. అదేదనగా మీరు అపరాధములు చేసిన యెడల జనులు మిమ్మును చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞను అనుసరించి నడిచిన యెడల. దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు నెహెమ్యా. ఉపవాసానికి కన్నీరు కాచి అయ్యా, మా పితరుల పాపాలు ఒప్పుకుంటున్నాను, మా తల్లిదండ్రుల పాపాలు ఒప్పుకుంటున్నాను, ఇదిగో ఇవన్నీ హేమిగా ఉన్నాను. అయితే నీవు మోషేకు ఒక ఆజ్ఞ ఇచ్చావు, నీ ఆజ్ఞను నీ కట్టడలను ఆజ్ఞ కనుక తిరిగి మళ్ళీ నీ వైపు తిరిగి ఎడలా నువ్వేం చేస్తావు? అవకాశం ఇస్తారన్నావు కదని ప్రార్థన చేసి ఉపవాసం చేసి ప్రార్థిస్తుండగా 11వ వచనం వచ్చినడికి, యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నీ నామమున నీ దాసుల మొరను ఆలకించి దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని ఏం చేస్తున్నాడమ్మా? ఉపవాసం నుండి కన్నీరు కాచి ఏం చేస్తున్న దేవుణ్ణి దయ చూపించమని ఏం చేస్తున్నామా? బ్రతిమలాడుకుని అని ప్రార్థించి తిని నేను రాజునకు ఇన్ని అందించిన వాడినైతిని. ఇప్పుడు అవకాశం వచ్చింది. 2వ అధ్యాయము ఎప్పుడైతే ప్రార్థన చేసి ఉపవాసం కన్నీరు గురించి ప్రార్థన చేశాడో, సమస్య పరిష్కారం కావాలని చెప్పి దేవుడి దగ్గర ఉపవాసం కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేశాడో, 2వ అధ్యాయం 2వ వచనం, కాగా రాజు చూడండి గిన్నె అందించడానికి
ఆ ద్రాక్షారసం అట్టుకెళ్ళగానే రాజు తన ముఖం చూడగానే రాజే మాట్లాడాడంట. మాట్లాడకూడదు మరి. ఇతను ఏ మాట మాట్లాడుకోకూడదు. ఇప్పుడు వెంటనే ఏ మాట మాట్లాడాడు? రాజు, వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారం ఉన్నదేమి, అనగా నేను మిగుల భయపడి తిని రాజు చిరంజీవిగా ఉండునుగాక. నా పితరుల సమాధులు పట్టణము పాడైపోయింది, దాని కుంభములు అగ్ని చేత కాల్చబడింది ఉండగా నాకు దుఃఖము లేకపోవునని రాజుతో వాటిని అవకాశం వచ్చింది. రాజు అడగకుండా ఏది ఈయన ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా ఎవరిది మార్చాడు? దేవుడు రాజు హృదయాన్ని మార్చి రాజు హృదయంలోంచి నెహెమ్యాని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నీ ముఖము ఎందుకు, నీకు వ్యాధి లేదు కదా, ఆరోగ్యంగా ఉన్నావు కదా, నీ ముఖం ఏంటి ఇంత నీరసంగా ఉంది, ఇంత వికారంగా ఉంది, ఇంత ఎలా కనబడుతున్నాగా అని వెంటనే అవకాశం వచ్చింది, చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది. వెంటనే అతను ఏమనంటే, మరి ముఖం వికారం లేకపోతే నా పితరుల సమాధులు ఉన్న పట్టణం పాడైపోయిందయ్యా, నేను హ్యాపీగా ఉండగలుగుతానా? నా పితరులు, నా కుటుంబం, నా బంధువులు, నా బిడ్డల పరిస్థితి ఇలా ఉంది, ఈ సమస్యతో, ఈ చేతన అనుభవంతో నేను ఇలా నిలబడి ఉన్నాను, అయితే నేను ఇలా ఎంత ఆనందంగా ఉండగలనా అని చెప్పి అడుగుతున్నాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అడగ్గా అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయించున్నావు అని అప్పుడు అడగగా, ఆకాశము దేవుని ప్రార్థన చేసింది, దయ పొందిన నా పితరుల సమాధులను తిరిగి కట్టడకు నన్ను దేశమునకు పంపుడని వేడుకొని ఉన్నానని నేను మనవి చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఇక మధ్యాహ్న కాల సమయంలో అద్భుతంగా దేవుడు ఇక్కడ ఎంత గొప్ప కార్యం చేశాడు చూడండి. అసలు నెహెమ్యా రాజుగారి కోటలో ఒక పక్కన ఉన్నాడు, ఒక దూరంగా. రాజుగారు రమ్మంటేనే వెళ్ళాలి, రాజుగారు అడిగితేనే సమాధానం చెప్పాలి, లేకపోతే నోరు మూసుకొని అలాగెళ్ళి అలా వచ్చేయాలి. అయితే కొన్ని దినాలు ఉపవాసం ఉండి ఆ పరిష్కారం కొరకు కన్నీరు కాచి ఏడ్చి ప్రార్థన చేయగా దేవుడు రాజు యొక్క హృదయాన్ని మార్చి, రాజుకి దేవుడు ప్రేరేపించి మాట్లాడుతున్నప్పుడు ఇతను ఇప్పుడు చెప్పగలిగాడు ఆనందంతో. తన శ్రమని, తన కష్టాన్ని రాజు దగ్గర చెప్పుకున్నాడు. వెంటనే రాజు ఏం చేశాడంటే ఆజ్ఞ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి, అక్కడ మనం చదువుకుంటే 7వ వచనం. ఇది ఎన్ని దేవుల మట్టును నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చేదో నేను ఇది నన్ను దాటించినట్టుగా నది అవతల ఉన్న అధికారులకు పట్టణ ప్రకారములు. తర్వాత ఇంటికి చదువుకోండి. దేవుడికి స్తోత్రం. ఇంటికి వెళ్ళి బాగా చదువుకోండి. విషయం నేనే చెప్పేస్తాను అమ్మా. ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నాడో ఈ ప్రార్థనకి దేవుడు ఏం చేశాడు అమ్మా? ఏం చేశాడమ్మా? రాజు హృదయం మార్చబడింది. రాజే ఏంటి అని అడిగినప్పుడు తన సంగతి చెప్పినప్పుడు రాణి కూడా అడిగింది, ఎన్ని రోజులు పడుతుందంటే, ఎన్ని రోజులు నేనేం చెప్పగలను అంటే, అయితే ఎల్లమని అవకాశం ఇచ్చినప్పుడు అవకాశం దొరికిందని చెప్పేసి, అయ్యా కొన్ని అక్కడ గుమ్మములు కట్టడానికి నాకు మాలు కావాలన్నప్పుడు నువ్వు తాకీది రాసి నువ్వు ఒప్పుకున్నావు, కానీ ఎదరికెళ్తే అక్కడ ఒక రాజును ఆయన అడ్డగెత్తాడు కాబట్టి ఒక తాకీది రాసి ఏ రాజు కూడా అడ్డగించకుండా, ఏ సైనికులు కూడా అడ్డగించకుండా నాకు సహాయం చేయమని దానికి గుమ్మములు కట్టడానికి అవకాశం అడిగి అన్నిటినీ ఏం చేశాడంటే తీసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఇప్పుడు ఈ కార్యం ఎలా జరిగింది? రాజు అడగకపోతే చెప్పగలడా? ఈయన ఉన్న చోట్ల శ్రమలు ఏమైనా ఉన్నాయా? ఏమా? మనం ఏ స్వభావం కలిగి ఉండాలంటే మనం బాగున్నాం అనుకోకూడదు. మన సహోదరులు బాగున్నారా, మన బంధుమిత్రులు బాగున్నారా, మన కోసం, మన బిడ్డలు, మన కుటుంబం, మన బంధుమిత్రులు అందరి కోసం ఏం చేయాలన్నప్పుడు మన కోసం మనమే ఉపవాసం ఉండలేదు. ఏమండి? ఇంకా వాళ్ళ కోసం మనం ఏం చేస్తాం? తన బంధువులు, తన పితరుల కొరకు శ్రమలో ఉన్నారని, నిందలో ఉన్నారని, అవమానంలో ఉన్నారని ఉపవాసం కొన్ని దినాలు, ఒక రోజు కాదండి బాబు, కొన్ని దినాలు ఏడ్చి, కొన్ని దినాలు ఉపవాసం ప్రార్థన చేయక ఏంటి సమస్యల పరిష్కారం కోసమైనా ఆలోచించాడా? ఆ పరిష్కారం ఆలోచించలేక ఆ పరిష్కారం ఎవరి దగ్గర పెట్టాడంటే ఉపవాసం ఉండి దేవుడి దగ్గర పెట్టగా రాజు హృదయాన్ని దేవుడు మార్చి తనకు కావాల్సిన ఎన్ని దగ్గరుండి ఏం చేశాడంటే పంపించాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు కూడా ఉపవాసం ఉండి ఏడ్చి కన్నీళ్లు కాచి దుఃఖ స్వరంతో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంటే ఆలకిస్తాడు. కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. వర్షం పడితేనే పంట మొక్కలు ఏమవుతాయేమో మొలుస్తాయి, అది ఎదుగుతాయి. వర్షం పడాలి, మొక్కలు మొలవాలి, కన్నీరు చుక్కలు వెత్తాలి, సంతోషమైన పనులు వేయాలంటే మోసుకు వెళ్ళాలి అంటే నువ్వు దేవుడి దగ్గర కన్నీరు విడవాలి, కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం అదే మాట. యెషయా గ్రంథం చూడండి, అక్కడ ఒక మాట ఉన్నది. 38:5వ వచనం మనం చదువుకుందాం. యెషయా గ్రంథం కన్నీరు విడటం వల్ల హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చిందంట. 38:5. ఆ దినములలో హిజ్కియాకు కలగగా వచ్చి నీవు మరణమవుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చింది చెప్పగా ముఖము గోడ వైపు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నడుచుకుందును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును జరిగించుదును, ప్రభుతో జ్ఞాపకం చేసుకోమని ఆమె ఏం చేసేట? హిజ్కియా కన్నీరు విడిచి యెహోవాకు ప్రార్థించగా మునిపే దేవుడు వాకు మళ్ళీ ఆయనకి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నీవు తిరిగి హిజ్కియాకు ఏమనగా చూడండి, నీవు కన్నీరు విడుచుట నీవు చూచితిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటితో పాదాలు తుడిచింది